let your boy. You want some hot shit? You want some hot shit? I'll let your boy. You want some hot shit? You want some hot shit? I'll let your boy. Get it. మై ఫాదర్ బృందావనం ఇంతవరకు మన వంట వృత్తి నేను ఓ చిన్న మచ్చ కూడా లేకుండా గౌరవంగా ఉన్నామంటే అందుకు కారణం మీరే. ఇక మీదట మీ కొడుకు మర్యాద రామన్న అన్న నేను ముందడుగులే వేసుకుంటూ అసలు వెనకడుగులే వేయకుండా ఉండడానికి మీరే కొండంత బలంగా ఉండాలి. సర్వం వంట అర్పణమస్తు. ఏంటి మెకానిక్ షెడ్లని బందా? మెకానిక్ అందరూ కట్టకట్టనొచ్చారు. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాం. ఓ పెళ్లి విషయమా? ఎవరికి? అన్న తెలీదా? అన్నే శాల్తీ సాంబయ్య. శాల్తీ సాంబయ్య. రండి అటు కూర్చో మాట్లాడుకుందాం. చెప్పండి, అదరగొట్టేద్దాం. దొంగతనాలు, హత్యలు, రేపులంటూ దర్జాగా తిరుగుతున్న మా అన్న మీద ఎవరి కన్ను పడిందో తెలియడం లేదు. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. హత్యలు, రేపా? కాలు ఎగరేస్తున్నాడు. ఐటమ్ ఉందో లేదో. సరే నేనేం చేయాలి? ఈ ఏరియాలోకెల్లా వంటలు మీరే బాగా చేస్తారు. అందుకే వంటల ఆర్డర్ మీకిద్దామని వచ్చాను. మీరేం టెన్షన్ పడకండి. పెళ్లికి వచ్చే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇరగదీసి చేతికిచ్చేలా చేద్దాం. అవును, సుమారుగా పెళ్లికి ఎంతమంది వస్తారు? ఏముంది, మాకు కావలసిన వాళ్ళు 500 మంది వస్తారు. కాని వాళ్ళు 1500 మంది వస్తారు. కాని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందే. ప్రాబ్లం వస్తుందేమో. వస్తుంది. ఏం చేద్దాం? అందుకు నా దగ్గర ఐడియా ఉంది. ఏంటా ఐడియా? కాని వాళ్ళని ఆఖరి బంతిలో భోజనాన్ని కూర్చోబెట్టి నీ చేతులతో రసంలో విషం కలిపి రసంలో విషం కలపాలా? కరెక్ట్ గా కలిపేస్తావుగా. ఇంతకీ పెళ్ళెప్పుడు? వచ్చే 15వ తారీఖు. ఇందులో చిక్కుంది. మీ పెళ్లికి వంట చేసే అదృష్టం నాకు లేదు. ఏ అంటే ఆ రోజున దుబాయ్ లో ఒక షేక్ పెళ్లికి నేను వంట చేయాలి. మీరు వెళ్ళరండి. పెట్టి తీసుకురారా. అయ్యో చూడండి శాల్తీ సాంబయ్య గారు, మీరు పెట్టి నిండా డబ్బు ఇచ్చినా, బొట్ట నిండా బంగారం ఇచ్చినా ఈ మర్యాద రామన్ని మీరు కొనుక్కోలేరు. ఎందుకంటే నేను బృందావన్ గారి అబ్బాయిని. ఓపెన్ చేయొచ్చు కదరా. ఏంటి అన్ని? కత్తి. ఏం కోస్తాడో? ఉరితాడు. పాయిజన్ బాటిల్. ఎందుకు ఎన్ని? ఎవడైనా నాకు నచ్చకపోతే వాణ్ణి నాకు నచ్చినట్టు చంపుతాను. వాడే గనక నాకు నచ్చాడంటే వాడికి నచ్చినట్టు చంపుతాను. నువ్వు నాకు బాగా నచ్చావు. ఓహో, చేసేది హత్య, ఇందులో నచ్చడం ఒకటి. అవును, ఈ కత్తిపేట ఎందుకు? ముక్కలు చేసి ముక్కలు పులుసు పెట్టాక ముయ్యబోయా. ఎందుకు రమూసా? నేను ఒక డెసిషన్కి వచ్చాను. తప్పుకుందామనా? కాదు, ఒప్పుకుందామని. రా, వంటకు కావలసిన లిస్ట్ అంతా ఒక్కటి వదలకుండా మొత్తం చెప్పు. అరే బండా, చెప్పేది రాసుకోండి. 10 మూట్ల బియ్యం. వేరే రాత్రి 10 గంటలకు కొట్టు మూసేస్తాడు. అప్పుడు తీసుకొచ్చేద్దాం. 2 మూట్ల పంచదార. మండపం ఎదురుగానే రేషన్ కొట్టుకొచ్చేస్తాం. 200 కొబ్బరికాయలు. వెళ్లేదారిలో ఎవరి తోటలోనైనా కోసేద్దాం. రేయ్, ఎత్తుకొచ్చేద్దాం, కొట్టుకొచ్చేద్దాం, కోసుకొచ్చేద్దాం తప్ప కొందామని ఒక మాట ఉంది. అది మీ జీవితంలో లేదా? పిల్లనైనా చూసారా? లేకపోతే ఏదో షూటింగ్లోకి వెళ్ళి హీరోయిన్ లేపుకొస్తారా? ఏ మీ ఇంట్లో ఏదైనా అమ్మాయి ఉందా? ఏం ముసలి? ఏంటి బాబు? లేచి లోపలికి వెళ్ళు. సరే, ఇప్పుడు మీరు దోచుకోవడం మొదలు పెడితేనే ముహూర్తం టైంకి వచ్చి చేరుకోగలరు. బయలుదేరండి. ఈ శాల్తీ సాంబయ్య ఎవడరా బాబు? ఏంట్రా ఒక్కడ కూడా లేడు? అయ్యగారు, హత్యలు రేపులు అనగానే అందరూ జంప్ అయిపోయారు అయ్యగారు. మరి ఈ సాంబయ్య పెళ్లికి ఎలా వంట చేయడం? అయ్యగారు, నాకు తెలిసిన 5 వంటోళ్ళు ఉన్నారు అయ్యగారు. వాళ్ళని పిలిపించి వీళ్ళని మేనేజ్ చేద్దాం. పిలిపించరా 5. నీకు సరిగ్గా పాఠం రావట్లేదు, ఆటం రావట్లేదు. ఇప్పుడు అర్థమైంది మైనర్ బాబు నేను ఎందుకు ఉంచుకున్నాడని.
కొట్టండి రమేళము చుక్కలు కురవాలే ధీరుడు వాటితే దిక్కులు మెరవాలే రాసివా రండి. ఏంట్రా బండ ఉన్న కొద్ది సామాన్లు అమ్మేద్దామని ప్లాన్ వేస్తున్నట్టున్నావు. అయ్యగారు నేను చెప్పిన వంటోళ్ళు వీళ్ళే శివ ఈయనేమో వంట గారు. మన ఓనర్ అని చెప్పన్నా. నమస్కారం. వీడు అట్టు మురళి. నమస్కారం. చూడు బాబు, అందంగా జుట్టు దూకోవడం పెద్ద విశేషం కాదు. అన్న వడ్డించేటప్పుడు జుట్టు రాలకుండా చూసుకోవాలి. వీడు గారి గణేష్. నమస్కారం. వీడు దోసమణి. వీడు ఊతాప మొహం చూస్తుంటే దోసిదే ఆసేపోతుంది. వీడు వద్దు పచ్చళ్ళు పెట్టడానికి పనికొస్తాడు. పెట్టిన వెంటనే పారిపోవాలి. అలాగేనండి. ఈ బాబు ఎవరు? లారీ కింద పడిపోయిన కప్పలా ఉన్నాడు. వీడు బూరెల కుమార్. నాయనా బూరే, ఇట్రమ్మా నువ్వు. నాదో చిన్న రిక్వెస్ట్ కాదు, పెద్ద రిక్వెస్ట్ అనుకో. బూరెలు ఉండడం ముఖ్యం కాదు, ఆ వండిన బూరెలు అందరికి వడ్డించాలి. నువ్వు ఒక్కడే పక్కన కూర్చొని మెక్కేయద్దు, ఓకే? నేను సాంబార్ శివ. రామ్ గోపాల్ వర్మ శివ అని పెట్టుకో. ఆయన వచ్చి నన్ను ఏమైనా అడుగుతారా? మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆర్డర్ లేని విచిత్ర సోదరులా ఉన్నారు. మీరందరూ నిజంగానే వంట చేయడానికే వచ్చారా? మీకు ఇలాంటి డౌట్లు వస్తాయని తెలిసే. వస్తాయని తెలిసే వస్తూ మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఐడియాతో వచ్చాం. ఏంటో అది? వచ్చేటప్పుడే ఓ పెళ్లి ఆర్డర్తో వచ్చాం. వెరీ గుడ్ బ్రదర్. ఒక స్ట్రిక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ కూతురు పెళ్లి ఆర్డర్. ఏ తారీఖు పెళ్లి? వచ్చే 15. అదే రోజున ఓనర్ గారు రౌడీ పెళ్లికి కమిట్ అయిపోయారు. ఒరే బండా, నేనెక్కడ కమిట్ అయ్యాను రా? అనవసరంగా వాళ్లే నన్ను కమిట్ చేయించారు. అవునవును, నేను కూడా మా పెద్దమ్మ సీమంతానికి బయలుదేరుతున్నాను. చూసావా? వీడే పెద్దనాళ్ళ ఉన్నాడు. వీళ్ళు పెద్దమ్మకి శ్రీమంతం అంట. ఇలా అబద్ధాలు చెప్పి వీళ్ళందరూ జంప్ అయిపోతున్నారు. అంత పెద్ద రౌడీ ఆడు. ఈ విషయం తెలియకుండా మీరు పోలీసు వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చారు. ఓనర్ గారు, పోలీస్ గొప్ప రౌడీ గొప్ప? కన్ఫ్యూజ్ చేయకరా కప్ప. చెప్పాల్సిన వాళ్ళు సూటిగా చెప్పి ఏడవండి. మేము ఆర్డర్ తీసుకున్న పోలీస్ దగ్గర మీరు ఆర్డర్ తీసుకున్న రౌడీ మీద కంప్లైంట్ ఇచ్చి అదే తారీఖున బుక్ చేద్దాం. అయితే శాలిటీ సాంబయ్య ఆ రోజున బుక్ చేద్దాం అంటవా? కంప్లైంట్ ఇద్దాం అంటున్నాను. కంప్లైంట్ ఓనర్ గారు బస్సు టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. ఆ వేస్ పిల్లని వదిలేండి ఓనర్ గారు. ఎందుకు కాయిన్ తీశారు? నేను ఎప్పుడెప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంటానో అప్పుడు ఇలా కాయ వేసి చూసుకుంటాను. శాలిటీ సాంబయ్య మీద కంప్లైంట్ ఇద్దామా వద్దా అని ఇలా టాస్ వేసి చూసుకుంటా. బొమ్మ పడితే ఇద్దాం, బొరుసు పడితే చెప్పు శివ, ఏంటి విషయం? ఈయన మా ఓనర్. నమస్కారం. 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 సాల్తీ సాంబే మీద కేసు పెడదామని వచ్చాము. శాల్తీ సాంబయ్య మీద ఏం కేసు పెట్టాలి? చెప్పండి. అంటులు తోలుతున్న అలివేలమ్మని శాలిటీ సాంబయ్య చెరిపేశాడు. చెరి చేయడం అంటే? సార్ ఈవ్ టీసింగ్ సార్. వాడి మీద కేసు ఫైల్ చేస్తే మేమందరం సంతోషంగా వెళ్ళిపోతాం. బాధితురాలను చూడకుండా ఎలాగయ్యా కేసు రిజిస్టర్ చేయడం? బాధితురాలను తీసుకొచ్చాం. అరే కప్ప, బాధితురాలు ఈవిడ గారి కూతురా? బాధితురాలు ఈవిడే సార్. బాధితురాలు ఈవిడ వయసు మళ్ళిందనుకుంటాను. చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ముసలి ఎక్కువ అనక్కు. ఆ సాంబయ్య గడపలు నన్ను బొక్కలేస్తాను. ఒరే కప్ప, దీనికి అవసరం అవసరం అవసరం. శివ, కేసు శాల్తీ సాంబయ్య మీద. అబద్ధపు కేసు అయిపోకూడదు కదా? మీ కూతురు పెళ్లి జరగాల. అందుకని వాడు రౌడీ విధమని తెలుసు కదా. వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి జీవితాన్ని కాపాడాలా? కొంచెం ఆలోచించండి సార్. సార్, తొందరగా ఈ ముసలిదాన్ని సంతకం తీసుకోండి సార్. మీరు ఆలోచించేలోకి ఈ ముసలిది పోయేలా ఉంది. ఓకే, శాల్తీ సాంబయ్యని అరెస్ట్ చేస్తున్నాం. అమ్మాయి గారు పెళ్లి అదరు కొడుతున్నాం. ఓనర్ గారు. నమస్కారం. రే త్వరగా కలిపెట్టరా. క్యారెట్ ని కడాయిలో పడేయాలి, కడుపులో పడేసుకోకూడదు. ఓనర్ గారు, శాంతి సాంబని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. రండి. రే ఆగరా. నీ తెలివితేటలు నా దగ్గరే చూపించావు కదూ. మొహం చూడు, మొహం మాడిపోయిన మూకిళ్ళలాగా. వీడికి పెళ్లి ఒకటే తక్కువ అయింది. శుభకార్యం జరిగే చోట రసంలో విషం కలపమన్నాడా సార్? ఇలాంటి జైలు వేయకూడదు సార్. 56 మంది తినాల్సిన ఫుడ్ ని ఒక్కడే పక్కన కూర్చొని మెక్కేస్తాడు. ఇలాంటి ఏ సైకిల్ షాప్ లో ప్యాక్ చేయలేదు. ఏంట్రా లుక్? ఏంట్రా లుక్? ఇది వెంజన్స్ చూపు ఓనర్ గారు. వెంజన్స్ అంటే? వెంజన్స్ అంటే ఆయనకి మీకు ఈ రోజు నుంచి పగ మొదలైంది. ఇది జన్మ జన్మల వరకు పోదు.
మీ భార్యని వాడి భార్యలు నరుకు మీ పిల్లల్ని వాడి పిల్లలు తరిమి తరిమి చంపుతారు. దీని ముగింపు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. వాడి చూపు కంటే నువ్వు చెప్పేది వింటుంటే భయం వేస్తుందిరా. అయినా వీడితో మాట్లాడే తీశారు ఓనర్ గారు. ఏయ్, మాస్ ఫిగర్ అయిన మా అన్నని కామెడీ ఫిగర్ చేసేసారు కదరా. ఈ డైలాగ్ అవసరం అంటరా? తీసుకెళ్తా పదండి. వెళ్ళండ్రా, వెళ్ళండి. కంటి చూపుతో చంపేసేలా ఉన్నాడే.